కలిసి రావాలని ఓ యానిమల్ ని పెళ్లి చేసుకున్నాడు. మరి ఆ యానిమల్ తనకి అదృష్టం తెచ్చి పెట్టిందో లేదో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ అద్రయ్ అభి అలాంగ్ విత్ ద టీమ్. ఎప్పుడవుతుంది బాబు మంచి పిల్లయాడ దొరుకుతుంది బాబు ఎగివారు అయినాక ఎవరు చేసుకుంటామండి ఎగివారు అయినాక ఎవరు చేసుకుంటామండి ఎప్పుడవుతుంది బాబు మంచి పిల్లయాడ దొరుకుతుంది బాబు. చిలక జోస్యం ప్రశ్న జరిగేది జరగబోయేది అన్నీ చెప్తాం. ఫ్యూచర్ చెప్తాం, భవిష్యత్ చెప్తాం. దిల్సుకు నగరు, అమీర్పేట, పంజాగుట్ట రానాయనా కూర్చో. మైండ్ లో అన్ని టెన్షన్లు పడుతున్నావు. కల్లో ఉలిక్కిపడి లేస్తున్నావు. స్కిట్లు కొట్టినా అనుకుంటున్నావు కానీ స్కిట్లు కొట్టట్లేదు. నువ్వు కాన్సన్ట్రేషన్ సెట్ ప్రాపర్టీ మీద కంటే కామెడీ మీద పెడితే బాగుంటుంది నాయన. నువ్వు అనుకున్నావు వచ్చేటప్పుడు జబర్దస్త్ నిరగదీద్దాం కామెడీతో అనుకున్నావు కానీ దానికంటే డాన్స్ అయితే ఇంకా బెస్ట్, యాంకరింగ్ అయితే ఇంకా బెస్ట్ అనుకుంటున్నావు నాయన. ఇప్పుడు అనుకున్నది ఒకటి జరుగుతున్నది ఒకటి స్వామి. అవును నాయన. అందుకని ఎలా చెప్పాను అనుకుంటున్నావా? ఎలా చెప్పారు స్వామి? నా దివ్య దృష్టితో చెప్పాను నాయన. దివ్య దృష్టి అంటే దివ్య మీద పెట్టే దృష్టి స్వామి. ఆటో పంచులు మనకు వర్కౌట్ అవ్వవు నాయన, వేరే బ్యాచ్. దివ్య దృష్టి అంటే ఇక్కడ ఒక నేత్రం ఉంటుంది ఆయన, దాంతో చెప్తాను ఆయన దివ్య దృష్టి. మీకు మామూలు దృష్టే సరిగ్గా లేదు, ఇంకా దివ్య దృష్టి ఏంటి స్వామి? నువ్వు అలా అనొద్దు. ఎక్కడికి పో నా గురించే చెప్పుకున్నారు ప్రతి దగ్గర. ఏమయ్యా చెప్పండి అయ్యా. మచ్చుక్కి 2 వదలండి, మేము వింటాం. ఇప్పుడు జబర్దస్త్ ని డివైడ్ చేస్తే ఆ రేటింగ్ పెరుగుతుందని చెప్పింది ఎవరు? ఏడుకొండల గారు. అబ్బా ఎలా వస్తాయండి మీకు ఇలాంటి ఐడియాలు? వాడెవడో వీడో ఫోన్ మాట్లాడుకుంటున్నాను, పర్లేదు చెప్పండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఇవన్నీ కూడా కాన్సెప్ట్లు ఎవరివి? ఏడుకొండల గారు మీకు ఎంత తెలివి ఉందా? అబ్బో మీరు మామూలు వాళ్ళు కాదండి బాబు. వాడెవడో ఫోన్ లో మాట్లాడుకున్నా వదిలేండి. చిలక జోస్యం ప్రశ్న. ఇక్కడ చెప్పండి. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు జబర్దస్త్ లో అనసూయని తీసేసి రష్మిని పెట్టమని చెప్పింది ఎవరు? ఏడుకొండల గారు ఇంత నీచమైన ఆలోచన మీకు తప్ప ఎవరికి వస్తా చెప్పండి. చిలక జోస్యం ప్రశ్న. సరే చెప్పండి. చిత్రం సినిమాలు మానేసి జబర్దస్త్ లో రా, డబ్బులు బాగా వస్తాయి, పేరు బాగా వస్తుందని చెప్పింది ఎవరు? ఏడుకొండల గారు. జీవితం నాశనం చేయాలంటే మీరేనండి. అవతల మాట్లాడుకోరా, ఇక్కడ పని చేసుకో. జోస్యం ప్రశ్న. ఏంటంటే ఫోన్ కూడా మాట్లాడుకోకూడదా? నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు, నా వ్యాపారం పాడు చేస్తున్నావు. 7 కొండలు పంపించాడా? ఆ 7 కొండలకు నీకు చిలక జోస్యం ప్రశ్న. నాకు అసలు పెళ్లి కావట్లేదండి. అయితే నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. ఈ ప్రాబ్లం ఉంటే డాక్టర్ సమరం దగ్గరికి వెళ్ళినా, నా దగ్గరకు వద్దు. అబ్బా ఇది ఆ సమస్య కాదండి. అసలు ఏ పిల్ల దొరకట్లేదు. ఒకవేళ దొరికినా దాని జాతకం నా జాతకం మ్యాచ్ కావట్లేదండి. మ్యాచ్ కావు, కొన్ని జాతకాలు అంతే. కొంతమంది స్కిట్ బాగా చేద్దామని స్టేజ్ మీదకి వెళ్తారు, వాడు బాగా చేస్తాడు కానీ పక్కన వాళ్ళు దొబ్బ పెడతారు, దాంతో నీ అన్ని పోతున్నాయి. అదే జరుగుతుంది నాకు. ఇదంతా బానే ఉంది నాయన. ఇంకా గ్రహ దోషం అంటే అసలు ఎలా ఉంటదంటే చెయ్యక మంచి స్కిట్ చేస్తావు విత్ మూకితోటి. ఆ రోజు అందరూ బాగా చేస్తారు, అప్పుడు అందరు కలిపి ఒకటే 10,000 ఇలా ఇస్తారు. అది గ్రహ వాస్తు దెబ్బ అంటే. నాకే ఎందుకు ఇలా జరుగుతుందండి? మంచి క్వశ్చన్ వేస్తావు. ఇప్పుడు గ్రహాలన్నీ కూడా ఒక కష్టం తిరగట్లేదు నాయన. నీతో పాటు శనిగ్రహం, ఫణిగాడు అనే శనిగ్రహం నీ చుట్టూ తిప్పుకుంటున్నావు. ఫణిగాడు శనిగ్రహమా? వాడే నాకు ప్లస్ అనుకుంటున్నాను. అదే అనుకున్న ఒకటి జరిగింది ఒకటి అంటే అదే. వాడితో పాటు రాము జీవన్ అని 2 ఉన్నారు, రాహు కేతువులు. వాళ్ళిద్దరు తొంగి చూస్తుంటారు మధ్యలో. అంటే వాళ్ళిద్దరిని మార్చేస్తే మొత్తానికి సెట్ అవుతుంది అంటారా? సెట్ అవుతుంది. నిన్ను తీసి పడతారు, పీడవలేదు అప్పుడు. మరి నాకు పెళ్లి జరగాలంటే మార్గం చెప్పండి స్వామి. నాకు అర్థమైంది నాయన. బంటిని పెళ్లి చేసుకున్నావు అనుకో, నీకు ఆటోమేటిక్ గా పెళ్లి అయిపోతుంది నాయన. బంటిని పెళ్లి చేసుకుంటే పెళ్లి అవుతుందా? మరి బంటితోనే సెటిల్ అయిపోతాను కదండి, ఇంకో పెళ్లి ఎందుకు? నాయన నీకు అర్థం కాదు, అందుకే స్కిట్లు కొట్టలేకపోతున్నాం మనం. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే బంటి, అదిగో బంటి అంటే ఈ బంటి. బంటి అంటే ఎలుగు బంట. ఈ బంటి మెడలో నువ్వు తాళి కట్టావనుకో, నీకు అన్ని కూడా పక్కకెళ్ళి వివాహం బాగా అవుతుంది ఆయన. నేను ఎలుగు బంటిని పెళ్లి చేసుకోవాలా? అంతే నాయన. దొరకవా? చూస్తూ ఎలుగు బంటి మీద తాళి ఎలా కడతారు? చూస్తూ సుధీర్ అప్పారావు మెళ్ళ తాళి కట్టలేదు నాయన. అప్పారావుకి వీడికి ఏమైనా తేడా ఉందా? సేమ్ కట్టే. తప్పదంటారా? తప్పేం కాదు, కానీ రాణిగారికి సిగ్గులు వచ్చే, రాజుగారికి చిరునవ్వొచ్చే, ఈ ఇద్దరి పెళ్లికి ఆనందం అతిథిగా వచ్చే. మరి నా పెళ్లి కావాలి కదండి, అసలు పెళ్లి. అసలు పెళ్ళా చేసుకోపోయి పో. సుబ్బులు అంటే ఈడు చోటు బాగుందని చెప్తున్నాను ఆయన. నేను చూసుకుంటాను, తాళి ఇవ్వండి నాకు. రెడీ ఉంది, ఎన్ని పిల్లలు జరిపించాలి ఇట్లాంటి. ఏంటండి? ఒక పెళ్ళం ముద్దు, 2వ పెళ్ళం వద్దు అంటుంది. నువ్వే కదా దాన్ని పెళ్లి చేసుకోమన్నావు. అంటే మాట వరుస చెప్తాను ఆయన, ఏం కాదు కానివ్వు. చిలక జోస్యం ప్రశ్న. ఏంటిది? పతియే ప్రత్యక్ష దైవం. ఒకేం కాదు,
పతియే ప్రత్యక్ష దైవం ఇదేనా? నానా నెమ్మదిగా చెప్పుకోవాలి, దాని మీద అరవకూడదు. నెమ్మదిగా ఏమైనా ఉంటే మాట్లాడుకోవాలి. వివాహ బంధాలంటే అలానే ఉంటాయి. ప్రేమగా చెప్పాలా? ప్రేమగా. బంటి నేను నీ మొగుడిని కదా, కాసేపు ఆగు. అయిపోయింది పెళ్లి. ఏమని తీసేసుకొని వెళ్ళిపో. ఈ డమ్మీని మమ్మీ చేయవా అంటుంది. నేనేం రాగవా అనుకుంటున్నావు? ఎలా? ఏయ్ బంటి, నువ్వు నా పిల్లమే కదా, నేను చెప్పినట్టు వింటావు కదా, వెళ్ళిపో. నువ్వు మగది నీ ఎలా దా మనం వెళ్ళిపో. ఆహా, ఇన్ని సంవత్సరాల నుంచి నేను వెయిట్ చేస్తున్న రోజు వచ్చేసింది. ఈ రోజు నా భార్య మల్లెపూలు పెట్టుకొని చేతిలో పాల గ్లాసు పట్టుకొని అలా వస్తే ఈ రోజు రొమాన్సే రొమాన్స్, రొమాన్సే రొమాన్స్. ఇప్పుడు నా సుబ్బులు వస్తుంది. మల్లెపూలు పెట్టుకోలేదేంటి? నేను పెట్టనా? మీరు పెట్టేంటండి? మీరు పుంజు, నేను పెట్ట. అబ్బా నీ ఆటో పంచు. నాకు సిగ్గేస్తుందండి. నాకు మాత్రం సిగ్గులేదా? నాకు సిగ్గేస్తుంది. ఆగు. పాలు తెచ్చావా? తెచ్చాను. తీసుకొచ్చావా? తెచ్చాను. కూర్చో. అబ్బా. ఇప్పుడు పాలు నువ్వు నాకు ఇస్తే సగం సగం తాగుదాం, ఓకేనా? ఓకేనండి. ఇచ్చేయి. ఇగో ఈ పాలు పళ్ళు ఇవన్నీ కాదు, డైరెక్ట్ ముద్దులతో స్టార్ట్ చేసేద్దాం. అబ్బా సిగ్గండి నాకు. నాకు కూడా ఫస్ట్ టైమే కానీ ఓ పని చేద్దాం. లైట్ ఆఫ్ చేసి వస్తా. త్వరగా రావాలి. ఆగు, స్విచ్ కనిపించట్లేదు, మెయిన్ ఆఫ్ చేసి వస్తాను. ఆగు. సుబ్బులు వచ్చేసా. ఇప్పుడు ఉంటదే నీకు బిస్కెట్. అదేంటే నేను వచ్చే కంటే ముందు ఎప్పుడు వచ్చావు? నేను ఎప్పుడు వచ్చానండి? ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నా కదా. ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నావా? మరి నువ్వు ఇక్కడ ఉంటే లోపల ఉంది ఎవరు? అప్పటి నుంచి లోపల ఉంది నువ్వా? చిలక జోస్యం ప్రశ్న అనుకున్నదొకటి అయిందొకటి. నాగబాబు సార్ ఎలా ఉంది జ్యోతిష్ విద్య? బాగుంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. ఎందుకంటే ఆ ఎలుగుబంటి దాంట్లో జీవన్ ఒకటి బాగా చేశాడు. డైలాగ్ లేకుండా బాడీ లాంగ్వేజ్ తోటి బాగా ఫన్ క్రియేట్ చేశాడు. దానికి మీ ఇద్దరు రెస్పాన్స్ బాగుంది. లక్ష్మణ్ది తన సపోర్ట్ ఓకే, మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. రోజా గారు ఫస్ట్ జ్యోతిష్యం చెప్పేటప్పుడు ఆది ఎంట్రీ, ఆది పంచ్ డైలాగ్స్ వాళ్ళు మాట్లాడడానికి కరెక్ట్ పనిచేసేసాడు. జీవన్ అంత పెద్ద గెటప్ లో సిగ్గుపడుతుంటే అది కూడా తెలుస్తుంది తెలుసా. బాగుంది, చాలా ఫన్నీగా ఉంది.